మీరెప్పుడైనా మీ ఇంట్లో మీ చిన్న గార్డెన్‌లో స్ప్రౌట్స్ అంటే మొలకల్ని పెంచారా? అది మీ రూఫ్ గార్డెన్‌లో అవ్వుండొచ్చు. మీ కిచెన్‌లో ఒక చిన్న ట్రేలో అయ్యుండొచ్చు. అలాగే మీలో ఎంతమందికి స్ప్రౌట్స్‌తో చేసిన సలాడ్ అంటే ఇష్టమో కామెంట్స్‌లో చెప్పండి. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఓల్గాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ పేరు ద గార్డెన్ ఆఫ్ వర్చ్యూస్. తెలుగులో సద్గుణాల తోట. ఒకానొకప్పుడు చైనాలో మాస్టర్ చెన్ అనే ఒక గొప్ప టీచర్ ఉండేవారు. ఆయన ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని నడిపేవారు. ఆ విశ్వవిద్యాలయంలో రకరకాల సబ్జెక్ట్స్ని టీచ్ చేసేవారు ఆయన మిగతా టీచర్స్ అందరూ కలిపి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఎకనామిక్స్, పాలిటిక్స్, మార్షల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఒక్కటి కాదు అన్ని రకాలైన విద్యలు నేర్పేవారు. ఆయన దగ్గర చదువుకోవడానికి చాలా దూరం దూరం నుంచి విద్యార్థులు వచ్చేవారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకుని జీవితంలో ఏదైనా విజయం సాధించాలని మరియు బాగా డెవలప్ అవ్వాలని, అభివృద్ధి చెందాలని ఆశించి ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆ విశ్వవిద్యాలయంలో మాస్టర్ చెన్ ఒక విశాలమైన ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. దానిలో రకరకాల మొక్కలు ఉండేవి, చెట్లు ఉండేవి, పూల మొక్కలు ఉండేవి, ఎన్నో రకాలైన. ఒకరోజు లీ అనే ఒక విద్యార్థి ఆ విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి ఎంతో దూరం నుంచి వచ్చాడు. మిగతా విద్యార్థులందరూ అప్పటికే లీకి మేము చాలా గొప్పగా చదువుకున్నాం, మాకెంతో తెలివితేటలు ఉన్నాయి, నువ్వేమో ఎక్కడి నుంచో వచ్చావు, పల్లెటూరు నుంచి, నువ్వు చదివేలా కనిపించట్లేదు అని చెప్పేసి అబ్బాయిని తక్కువగా మాట్లాడారు. లీ డైరెక్ట్గా మాస్టర్ షన్ దగ్గరికి వెళ్ళి వినయంగా ఆయనకి నమస్కరించి, మాస్టర్, నేను పెద్ద తెలివైన వాడిని కాదు, నాకు ఏ సబ్జెక్ట్స్లోని అంతగా అవగాహన లేదు, కానీ నేను నేర్చుకొని జీవితంలో పైకి రావాలనుకుంటున్నాను, 10 మందికి సహాయం చేయాలనుకుంటున్నాను, నేను అభివృద్ధి చెంది మరి ఎంతో మందిని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనుకుంటున్నాను, నాకు మీరు సహాయం చేస్తారా అని అడిగాడు. మాస్టర్ చెన్ చిరునవ్వు నవ్వుతూ లీని తన ఉద్యానవనంలోకి తీసుకెళ్లాడు. ఈ ఉద్యానవనాన్ని బాగా పరిశీలించి నీకు ఏం అర్థమైందో నాకు చెప్పు అని మాస్టర్ లీతో అన్నాడు. లీ తోటను జాగ్రత్తగా పరిశీలించాడు. అతనికి అర్థమైంది, కొంత ప్రదేశంలో ఎంతో అందమైన పూల మొక్కలని అతను పరిశీలించాడు. రకరకాల పూల మొక్కలు ఎంతో అందంగా ఉన్నాయి. ఇంకొంచెం మేర ఎన్నో రకాలైన పండ్ల చెట్లు కనిపించాయి. మరికొన్ని ప్రదేశాల్లో అప్పుడప్పుడే వస్తున్న చిన్న చిన్న మొలకలు మాత్రమే అతనికి కనిపించాయి. కొంతమేర అసలు ఎటువంటి మొక్కలు కనిపించలేదు. కానీ ఆ ప్రదేశం అంతా చాలా విశాలంగా చదును చేసి మొక్కలు వేయటానికి తయారు చేయబడ్డ నేలగా అతనికి కనపడింది. కానీ ఉద్యానవనంలో ఎక్కడా కూడా కలుపు మొక్కలన్నవి అతనికి కనిపించలేదు. ఎప్పటికప్పుడు ఆ ఉద్యానవనాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్టుగా అతనికి కనపడింది. ఈ విధంగా అతను ఉద్యానవనాన్ని పరిశీలించి, నేను ఉద్యానవనంలో వివిధ దశల్లో ఉన్న వివిధ మొక్కల్ని చూస్తున్నాను మాస్టర్ గారు అని చెప్పాడు. కొన్ని ఎదిగిన మొక్కలు, కొన్ని పూల మొక్కలు, కొన్ని పండ్ల మొక్కలు, కొన్ని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మొక్కలు, కొన్ని చిన్ని చిన్ని మొలకలు, కొన్ని చోట్ల చదును నేల, ఇలా వివిధ దశలుగా నాకు ఈ ఉద్యానవనం కనపడుతున్నది మాస్టర్ గారు అని అతను మాస్టర్కి సమాధానం ఇచ్చాడు. సరిగ్గా చెప్పావు లీ అని మాస్టర్ చెన్ లీని అభినందించారు. ఈ ఉద్యానవనంలోని మొక్కలన్నిటిని ఒకేసారి వికసించమంటే అది సాధ్యమయ్యే పనేనా అని మాస్టర్ చెన్ లీని ప్రశ్నించారు. లీ తల అడ్డంగా ఊపి, అది అసాధ్యం మాస్టరు, ప్రతి మొక్క ఎదగడానికి దానికంటూ స్వంత సమయం కావాలి కదా. మాస్టర్ చెన్ నవ్వి, ఈ మొక్కల మాదిరిగానే ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందడానికి, వ్యక్తిత్వ వికాసానికి సహనం, స్థిరమైన సంరక్షణ మరియు అభివృద్ధి చెందడానికి సరైన పరిస్థితులు అవసరమని చెప్పారు. నాటిన విత్తనాలన్నీ ఒకేసారి మొలకెత్తవు. అదేవిధంగా మనిషిలోని ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క స్థాయిలో బయటపడుతూ ఉంటాయి పరిస్థితులకు అనుగుణంగా. ఒక వ్యక్తి
అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి తగిన సమయం పడుతుంది. ఏ వ్యక్తి కూడా తన ఎదుగుదలని ఇతరులతో పోల్చుకోవడం సరికాదు. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎప్పటికప్పుడు తోటని సంరక్షించినట్టుగా తన మెదడు అనే ఉద్యానవనాన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ పదును పెడుతూ దాన్ని సంరక్షిస్తూ తను ఎదగాలి అని మాస్టర్ చెన్ లీకి చెప్పాడు. తర్వాత సంవత్సరం మాస్టర్ చెన్ ఉద్యానవన సంరక్షణలో సహాయం చేయడానికి లీని కూడా సహాయకునిగా నియమించాడు. ఉద్యానవన సంరక్షణ పని ద్వారా లీ కొన్ని కీలకమైన విషయాలు నేర్చుకున్నాడు. దానిలో మొదటిది పేషెన్స్, ఓర్పు. విత్తనాలు మొలకెత్తడానికి తగిన సమయం కావలసినట్టుగానే వ్యక్తిగతమైన అభివృద్ధి చెందడానికి తగిన సమయం పడుతుంది. తొందర పడకూడదు. రెండవది పర్సిస్టెన్స్. మొక్కలకు రోజువారీ సంరక్షణ అవసరమైనట్లే ప్రతి వ్యక్తికి తను అభివృద్ధి చెందడానికి ప్రతిరోజు తన మెదడుకి పదును పెట్టడం అనేది అవసరం. ప్రతిరోజు కొంచెం కొంచెం అభివృద్ధి చెందేలాగా కృషి చేయవలసిన అవసరం ఉంది. స్థిరమైన పట్టుదలతో ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా తను అభివృద్ధి అన్నది సాధిస్తాడు. రెసిలియన్స్, స్థితిస్థాపకత. ఎంతటి విపత్కర తుఫాన్లైనా సరే ఎదుర్కొని ఎలాగ వృక్షాలు మొక్కలు నిలబడతాయో అదే విధంగా ప్రతి విద్యార్థి తనకి ఎదురైన ఎదురు దెబ్బల్ని తట్టుకొని మళ్ళీ నిలబడగలిగేలాగా తయారవ్వాలి. హ్యూమిలిటీ, నమ్రత. మనకి ప్రతి మొక్క చెప్తుంది తను పూసింది తన కోసం కాదు, 10 మందికి కనువిందు చేయడానికి. వృక్షాలు ఏ విధంగా అయితే తమ కోసం తాము ఫలాల్ని పండించవో అదేవిధంగా ప్రతి విద్యార్థి తను నేర్చుకున్నది 10 మందికి పంచడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలి. ఇలా లీ ఉద్యానవన సంరక్షణలో ఈ లక్షణాలని అతను నేర్చుకున్నాడు. కొన్ని నెలలు గడిచి కొద్దీ తోటి విద్యార్థులందరూ లీలో వచ్చిన మార్పులు గమనించారు. సమయం గడిచే కొద్దీ లీ తన విద్యలో ఎంతో నైపుణ్యత చూపించడం మొదలుపెట్టాడు. ఓర్పుతో, సహనంతో తనకు వస్తున్న అడ్డంకుల్ని దాటుకుని చదువులో ఎంతో పైకి ఎదిగాడు. లీ తనని తాను మెరుగుపరుచుకుంటూనే తోటి విద్యార్థులకు కూడా విద్యలో మిగతా విషయాల్లో సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఆ విశ్వవిద్యాలయంలో మంచి పేరును సంపాదించుకున్నాడు. మాస్టర్ చెన్ లీతో ఇలా అన్నారు, గుర్తుపెట్టుకోలి, అడవిలో ఎత్తైన చెట్టు కూడా చిన్న విత్తనంతో మొదలవుతుంది. ఈ ఉద్యానవనంలోని వృక్షాలకు వలె మీ సామర్థ్యానికి కూడా పరిమితులు లేవు. కానీ ఈ ఉద్యానవనానికి ఎలాగా సంరక్షణ అవసరమో మీ అభివృద్ధికి కూడా సంరక్షణ అన్నది అవసరం. అతని ఎదుగుదలకు కావలసిన పరిస్థితులు అవసరం. దానికి తగినట్టుగా అతను నేర్చుకోవాలనే తపన అవసరం. ఇవన్నీ ఎప్పుడైతే విద్యార్థి అవలంబిస్తాడో తప్పకుండా మంచి అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఎలా అభివృద్ధి చెందాలి, మనం ఏం అవ్వాలి అనే క్లారిటీ మనకు ఉండాలి. మన పరిస్థితులు, మన ఇష్టాలు ద్వారా వాటిని బేరీజు వేసుకుని మనం ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యం కోసం నిరంతరం పాటుపడాలి. మొక్క భూమి నుండి తగిన సారం అందుకుని ఎలాగ తన కొమ్మల్ని తనకు అనుగుణంగా ఎలాగ విస్తరించుకుంటుందో అలాగే ప్రతి వ్యక్తి తనకున్న అవకాశాలను అందిపుచ్చుకుని తన జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పాడు. కొన్ని సంవత్సరాలకి లీ తన చదువు పూర్తి చేసుకుని తను కూడా గొప్ప విద్యాలయాన్ని నెలకొల్పాడు. అతను కూడా ఒక ఉద్యానవనాన్ని సంరక్షించి గొప్ప గొప్ప వృక్షాలను నాటాడు. అలాగే విద్యార్థులకి అదే సమయస్ఫూర్తి జ్ఞానాన్ని అందించాడు. విద్యార్థి యొక్క వ్యక్తిగత అభివృద్ధి తోటను పోషించడం వంటిది. సహనంతో, పట్టుదలతో మరియు కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ విద్యార్థి తన ప్రయాణాన్ని సాగించి జీవితంలో మంచి శిఖరాలను చేరుకోవాలి. మాస్టర్ చెన్ అండ్ లీ యొక్క కథ అందరికీ ఎంతో ఇష్టమైన కథగా మారింది. విద్యార్థి నిజమైన ఎదుగుదల అనేది
తనని తాను ఇతరులతో పోల్చుకోవడం వల్ల కాదని, అంకిత భావం మరియు శ్రద్ధతో తన సొంత ప్రత్యేక లక్షణాలను పెంపొందించడం వల్లనే అని విద్యార్థులు తెలుసుకోవాలి. ఈ కథ ద్వారా విద్యార్థులు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు: నిరంతర ప్రయత్నం శాశ్వత ఫలితాలను ఇస్తుంది. సహనం మరియు పట్టుదల ఉంటే ఖచ్చితంగా జీవితంలో అభివృద్ధి అన్నది సాధిస్తారు. తగిలిన ప్రతి ఎదురు దెబ్బని కూడా అవకాశంగా మలుచుకోవాలి. నిజమైన జ్ఞానం వినయంతో వస్తుంది. మీ వ్యక్తిగత బలాన్ని పెంపొందించుకోవడం ద్వారా విజయం వస్తుంది. ఎదుగుదల అనేది నిరంతర ప్రక్రియ, అదొక గమ్యం కాదు. ఈ కథ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి విద్యార్థి తగిన లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఈ మెదడుకి పదును పెడుతూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ సహనంతో, పట్టుదలతో, కృషితో తమ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ, ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.